కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ల కారు డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఆ పరీక్షలో వచ్చిన ఫలితాల మేరకు వారి సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ మధ్య కాలంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వీఐపీల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ టెస్టులపై ప్రకటన చేశారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. యువ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. వీఐపీలందరికీ వారి డ్రైవర్లను పరీక్షకు పంపాలని లేఖలు పంపుతామని తెలిపారు. పరీక్ష తరువాత వారి రిపోర్టును అందజేస్తామన్నారు. సుదూర ప్రయాణాలకు అనుభవజ్ఞులైన డ్రైవర్లనే నియమించుకోవాలని పొన్నం సూచించారు. ఎమ్మెల్యే లాస్యా నందిత మృతిపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సికింద్రాబాద్ లోని ఆమె నివాసానికి వెళ్లి తల్లి, అక్కతో పాటు ఆమె కూతురు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. లాస్యా తల్లి స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నేను నా కూతురు లాస్యా నందిత మనవరాలతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశివపేట మండలం ఆరూర్ సమీపంలోని మిస్కన్ షా బాబా దర్గాకు వెళ్లాం. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూర్ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వచ్చాక టిఫిన్ కోసం లాస్యా కారులో డ్రైవర్ ఆకాష్తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగి లాస్యా చనిపోయింది అని తెలిపింది. మియాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే డ్రైవర్ పిఏ ఆకాష్ కూడా కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే స్టేట్మెంట్ ఇచ్చాడు. యాక్సిడెంట్ ఎలా అయ్యిందో అర్థం కావట్లేదని అతను తెలిపాడు.